హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. రెండో అంతస్తు అపార్ట్మెంట్‌కి ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళార మూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరందామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నానా, ఇక్కడున్నారా? అమ్మ హారతిస్తుంది రండి, పిలుస్తూ వచ్చింది సుకన్య. పరందామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గతి ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ల కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజగది గొడవలకి తగిలించి ఉన్న 101 దేవుళ్ళ పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి. మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరందామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యం మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే. తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికి కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తన చేత ఊ అనిపించింది ఆదిలక్ష్మి. ఈ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి 5 ఏళ్ళకి పట్టింది. అందుకే ఆ చెనుకు. నాన్నా, ఇది చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడకుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తన్ని తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడకుర్చీ అంటే తనకి అభిమానం. అద్దె ఇళ్లలో దాన్ని చూసి తను చూపి వాల్చడానికి చోటు లేదని తనెప్పుడూ విచారిస్తుండేవాడు. ఇప్పుడు దానికక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూసారా అని తనని కుర్చీయాలని చూస్తుంది పిచ్చి పిల్ల సుకన్య. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకుర్చీలో వాళ్ళు చూడసాగారు. సెకండ్ హ్యాండ్ అయినా సిటీలో షో క్వాలిటీలో ఇంత పెద్ద హై క్లాస్ అపార్ట్మెంట్ కొనడం అంటే పరందామయ్య గారు లాంటి తెలుగు మాస్టర్కి తాహతుకు మించిందే. అయినా కూడా సాధ్యపడిందంటే కాలం అప్పుడు ఆయనకి కలిసొచ్చిందనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘకాలిక వ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరందామయ్య అన్నాడు. సరేననక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెల్తి స్థిరాస్తి వెనుక దండుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసలు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో చెయ్యాలని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస. యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకి పోడు అని అన్నాడు. స్నేహితుడు కాని ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరందామయ్య గారు. ఆ ఫ్లాట్ చూసి, ఆ ప్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాతి పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలని ప్రయత్నంలో మాత్రమే కోరటం జరిగిందని, అంతేకాక దాని మీద బోలెడు అప్పుందని, దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకి ఇవ్వక తప్పదని పరందామయ్య గారి వివరణ విన్నాక నీరు కారిపోయారు. కానీ ఓ చిన్న నమ్మకం వారి ఆశని పూర్తిగా అరగారేవ్వకపోలేదు. అంచేత బ్యాంకులు తీయటానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలమేరలో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరం ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్ళేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్స్ చెప్పేది. ఏమైతేనేం అందరి కృషి ఫలించింది. 8 ఏళ్ళకి కానీ తీరదనుకున్న బ్యాంక్ లోను 5 ఏళ్ళకి తీరిపోయింది.
భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుల తేలిక పడ్డారు పరందామయ్య గారు. రుణబాధ ఒకటే తీరటం కాదు, అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపడుతున్న సమయంలో భార్యాపిల్లలు ఇంకా ఈ ఇరికింట్లో అవస్థలు పడాలా, ఇకైనా సొంతింట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజ గది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఈ మనుషులో ఏమిటో పక్క మీద దుప్పిడి దులిపి మడతేస్తూ గొనుక్కుంటుంది ఆదిలక్ష్మి. పాల వల్ల ఎవరైనా కనబడతారేమోనని ఇందాక విత్తలు తీసి చూశానా. ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకు వచ్చింది. పాలకు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అడిగాను. తప్పేమని చెప్పండి, నన్ను పురుగును చూసినట్టు చూసి నాకు ఇట్లా వరసలు గడపడం నచ్చదు అని ఒట్టినట్లు చెప్పి తలపేసుకుంది. తల తీసేసినట్టు అనిపించిందని నాకు చిన్నపుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకి తమ పాతింటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడికి కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి కావాలన్న మొహమాట పడకుండా అడగమని. ఇదేం పద్ధతో నిట్టూరు పాగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి నమ్మే 2 రోజుల తర్వాత పరందామి గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకు అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటకు వచ్చారు. అదే సమయానికి ఎదురుంటాయన ఇంట్లోంచి అవతలికి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు, మెడకి మఫ్లరు, చేతిలో స్టిక్కు. ఆయన వాకింగ్కేనని అర్థమైంది. ఈ ఇంటికి వచ్చాక ఆయన పలకరించే సందర్భం చిక్కలేదందుకు ఇంతవరకు. నా పేరు పరందామయ్య, ఈ ఫ్లాట్ మాదే. విఠలరావు గారు ఇంతవరకు ఇంట్లో రెంట్కుండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన చూస్తూ, పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు, కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ఓ, నువ్వే నా తెలుగు మాస్టారు అన్నాడు ముసగలరిస్తూ. చివుక్కుమంది మనసు. కానంత తొందరగా తునికే స్వభావం కాదు కనుక పట్టించుకున్నట్టుగా మందహాసం చేశారు. అవును పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడిగేశారు. కానీ ఆయన ఆ మాట విన్నట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. చివరి ఫ్లాట్ ల్యాండింగ్ ఎక్కేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్నబ్దుగా అయిపోయారు పరందామయ్య. చేస్తుందా, చెడుకు దారి తీస్తుందా, పోన్లే ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు. అది చాలనుకున్నారు. మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ, అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది, సాయంత్రం అటు నుంచటే షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను, సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు తల్లితో చెప్తుంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అదే హడావుడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతున్న పరందామే గారు, విన్నారా మాట? అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పెట్టే అలవాటు మరి. ఊహు, అమ్మ అపన్న గారితో వెడుతుందట మధ్యాహ్నం. రాని సాయంత్రం మా ఇన్స్టిట్యూషన్కి వస్తానంది. మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు. స్కూలుకు వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి వదిన కూడా బట్టలు తీసుకురావాలి, ఉంటుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేసరికి తల్లి కూతురు ఇద్దరు ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చట్లో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తలో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరందామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్స్, వాటి మీదకి ఏవేవో వెర్రి మొరి రాతలు పెంచేసున్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దాని మీద గులాబీ రంగు టాపు, చీరో తప్పితే చూడీదారు తప్ప ఇప్పటి వరకు మరొకటి కట్టేరని కూతురా ఇవి తెచ్చుకున్నది. పాతకాలంలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే. అక్కడ ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎప్పటి అనిపించేది నాకు కూడా. ఇక్కడ ఇలాంటివి వేసుకోవటమే ఎప్పటిగా ఉంటుంది. రోమ్లో రోమన్ లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా నాన్న? రాణి అయితే నా సెలెక్షన్ మార్వలెస్ అంది. ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రిని అడగకుండానే సమాధానం ఇచ్చింది సుకన్య. మంచి పని చేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం. ఈ మాటలన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల సరిలో ఏమీ మిగలేదు. ఏ మాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి
చేతిలో బట్టల్ని ఊరిపెంగా చూసి సుకన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందు ఉంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి. ఆవిడెప్పుడు కొనుక్కున్నా 4,500లో వచ్చే ఈ సెమీ గద్వాల్ చీరో మ్యాక్సిమం. అలాంటిది 4,000 పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబే అనే మనిషి జరీ దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు చీర ఒకటి తెచ్చుకుందన్నట్టే నిలువుగుడ్లు పడుతున్నాయి. ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టుబట్టి కూర్చుంది. ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకో అనిపించింది. మీకు ఇష్టం ఉందని తెలుసు నొచ్చుకున్నట్టుగా అంది. మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకుని అడిగారు పరంతామయ్య గారు. సర్లేండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికి సరిపోయింది. ఎక్కడ అప్పు చేయను? చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒకసారిగా వాళ్ళకి పంపకపోతే కుంపలేం అంటుకుపోలేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరందామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడ కుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడు వచ్చాడో హరి. తండ్రి దగ్గరగా స్టూల్లా కూర్చుని తండ్రి చేయి మీద చేయి వేశాడు. నాన్న, వేదన బారిని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరందామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టుగా చూశారు. నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుపికింది ఆయనలో. చేతి కొడుకు తల మీద నుంచి పర్లేదు హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనిపోయారు ముద్దుగా. నాకు బైక్ కావాలి నాన్న. హరి వాక్యం పూర్తి చేశాడు. ఓని, వీడు వాళ్ళు ఒకడేనా? నీకు కానీ పిచ్చి కింద బైక్ అంటే మాట్లాడుకుంటున్నావా? 60,000-70,000 ఎక్కడి తెమ్మంటావు? తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంతవరకు కాలు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా? ఎందుకు ఇలా తయారయ్యారు మీరు? అలవి మాలిన ఆ కోరికలు ఏమిటి? స్తోమతకి మించిన ఆ ఖర్చులేమిటి? మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా అన్నారు ఉద్రేకాన్ని అంచుకుంటూ. ఇప్పుడంతా తలకు మించిన ఖర్చుం చేశాం తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు. పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి. ఈ వయసులో ఆ పట్టుచీర మీద అంత మోజేమిటి నీకు? సుకన్య అంతే. జీతం అంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైకే అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నావరులకు బట్టలు తెలియదనే కదా? అసలు ఈ తనకుమాల ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు. తనకుమాల ధర్మమా? ఏమంటున్నావు ఆదిలక్ష్మి? విస్తుపోతూ అడిగారు. అవును, అదే చెప్తున్నాను. నెల నెల వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బా ఆపేస్తే సరి. అయినా ఎన్నాలని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు. వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావటం లేదు పరందామయ్య గారికి. ఒకనాడు అయ్యో వారిని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మినా? ఈమె ఉన్న ఒక్కగానొక కొడుకుని యాక్సిడెంట్లో పోడగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చిపడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తళ్ళు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని నెట్టుకొస్తున్న దీనురాల వదినమ్మకి చిరు సహాయం. నెలకొకసారి తను పంపే మొత్తం. తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వాళ్ళ పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్ళే ఈరోజు ఇలా బేలగా భార్య వంక చూశారు పరందామయ్య గారు. మేం కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్టుగా చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరందామయ్య గారితో అందరూ ముభావంగానే ముసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరందామయ్య గారు గంభీరంగా. గప్పునే వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఎంతయ్యాయి. బైకుకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్నా?
ఎంత సీసీ? కలర్ ఏమిటి? ఖరీదెంత? నేను వచ్చేవనిగా గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు. అడ్వాన్స్ బైక్‌కి కాదు, అద్దె ఇంటికి. మొన్నటి వరకు మనం ఉన్న కాలనీలోకే. ఎందుకు? అరిచారు ముగ్గురు. మనకు అణివిన చోటు అదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ లిసనింగ్.